బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు అలేఖ్య చిట్టి అయితే బయటకు వచ్చి క్షమాపణలు కోరుతుంది. అయితే ఈ వీడియో కూడా మనం చూడొచ్చు ఇప్పుడు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ తో కూడా తను ఒక బిజినెస్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కస్టమర్లపై కూడా తనదైన రీతిలో నోటికి ఎంత వస్తాయి అంత మాట్లాడుతూ కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది అలేఖ్య చిట్టి. అయితే ఈ నేపథ్యంలో కూడా గత 2-3 రోజులుగా కూడా ఒక వార్ అయితే నడుస్తుంది. ఒక ఆడియో కూడా మనం విన్నాము. ఇప్పటి వరకు కస్టమర్లను ఏ విధంగా తిడుతుంది, అటు అమ్మాయిల్ని అబ్బాయిల్ని అని చూడకుండా కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకున్న నేపథ్యంలో, అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలేఖ్య చిట్టి పికిల్ ని బ్యాన్ చేయాలి అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పై అయితే కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు అలేఖ్య చిట్టి స్పందించింది. తను ఒక సారీ, నేను తిట్టిన వాళ్ళందరికీ కూడా సారీ అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా ఇప్పుడు మనం చూస్తాము. కేవలం 8 సెకండ్ల వీడియోను మాత్రమే, ఏదో ఒక నామమాత్రంగా సారీ చెప్తున్నాను క్షమించాలంటూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అంటే దీన్ని తను యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే సారీ చెప్పాలి కాబట్టి, లేదా తన బిజినెస్ కి ఏదైనా తన బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పేసి వీడియో రిలీజ్ చేసిందా అనేది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్లపై ఇన్ని రోజులు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడేది, కామెంట్స్ కి అలాగే అమ్మాయిలని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ కూడా ఫైర్ అవుతూ వచ్చింది. తను పెట్టిన పచ్చళ్ళకి ఏదైతే రేట్స్ పెట్టిందో ఆ రేట్స్ పై కూడా కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు అయితే కూడా తనదైన స్టైల్లో జవాబిచ్చుకుంటూ ఫైర్ అవుతూ ప్రతి ఒక్కరిని కూడా తిట్టుకుంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ అలేఖ్య చిట్టి పికిల్స్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటు ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే తను స్పందించింది. ఒకసారి తను ఆ వీడియోలో ఏముందో ఒకసారి మీరు కూడా చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఎస్, మనం చూస్తున్నాం కదా, తను రిలీజ్ చేసిన 8 సెకండ్ల వీడియో కూడా ఏదో ఒక నామమాత్రంగా కూడా ఏదో చెప్పాలి, విమర్శలు వస్తున్నాయి, తన బిజినెస్ కి ఏమైనా లాస్ అవుతుందా అనే నేపథ్యంలో కూడా మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను అంటూ కూడా చెప్పింది. అయితే ఈ తను రిలీజ్ చేసిన ఈ వీడియోని, తను చెప్పిన క్షమాపణని కూడా మీరు హార్ట్ఫుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? తను చెప్పింది ఇప్పుడు నిజమే అనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తూ వచ్చాం కూడా కస్టమర్లపై ఏ విధంగా ఫైర్ అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు తను పెట్టిన కామెంట్స్ కి, ఆడియోకి, ఇప్పుడు చెప్తున్న సారీకి ఏమైనా లింక్ ఉందా? నిజంగానే అలేఖ్య చిట్టి మారి తన హార్ట్ఫుల్ గా ఈ సారీ చెప్తుంది అనుకుంటున్నారా? మీరు అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. సో మనం చూస్తున్న వీడియోలు అయితే కూడా తను ఏదో నామమాత్రంగా చెప్పాలి అన్నట్టు కూడా ఒక సారీ అయితే చెప్పి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. అసలు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసాము తను బయటకు వచ్చి సారీ చెప్పడం కూడా. అయితే ఇంతకు ముందు ఎలా ఫైర్ అయ్యేది, అటు పికిల్స్ వీడియోస్ లో కానీ, యూట్యూబ్ లో చేస్తున్న వీడియోస్, ఇన్స్టాలో, అటు ఆడియోస్ లో కూడా ఎలా ఫైర్ అయ్యేది ఏంటి, ఇంతకు ముందు ఎలా ఉంది? ఇదివరకు చూసినాం వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తను కూడా. సో ఏం తెలియదు అన్నట్టు, అంటే ప్రతి ఒక్కరూ ఈ తప్పుని సమర్థించుకునేందుకు ప్రయత్నించారని కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అయితే అలేఖ్య చిట్టి ఇంతకు ముందు ఎలా మాట్లాడిదే అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు, హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం.
ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఎల్లు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ లో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం అయిన వాడిని కూడా కించపరచడం. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఎల్లు. ఎస్, విన్నారు కదా ఎంత ఫైర్గా మాట్లాడింది. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత దిగజారిపోయి తన మాటలు ఉన్నాయి. నువ్వు అలేఖ్య చిట్టి పికిల్సే కొనలేను వాడివి, నువ్వేంటి నీ బ్రతికెంత అనే రీతిలో ఒక అబ్బాయిని కూడా ఇలా అనడం ఎంత వరకు కరెక్ట్ అనేది అయితే దీనిపై ఇంత పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఏదో నామ మాత్రానికి ఇప్పుడు బయటకు వచ్చి ఇలా సారీ చెప్పిందనే అనుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము అలేఖ్య చిట్టి ఇంతకు ముందు వెర్షన్ ఎలా ఉంది, ఇప్పుడు వెర్షన్ ఎలా ఉంది? ఇప్పుడైతే కేవలం ఒక 8 సెకండ్ల వీడియో కూడా నామమాత్రంగా సారీ చెప్తున్నాను నన్ను క్షమించండి అంటూ ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. సో అసలు నిజంగానే తన ఆర్ట్ఫుల్ గా సారీ చెప్తుందా, లేదంటే తన బిజినెస్ కి ఏమన్నా అవుతుందని ఇలా చేస్తుంది అనుకోవచ్చా? రైట్ అఖిల, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం చూసుకుంటే గత 2 to 3 డేస్ నుంచి అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ పైన దారుణంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందుగా సుమి ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్ద అక్క బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆడియో తందే అని చెప్పి కూడా, అంటే వాళ్ళ యొక్క సిస్టర్ అని చెప్పి తను క్లారిఫై ఇచ్చింది. అయితే నిన్న రమ్య కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే నిజానికి తను కస్టమర్ ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా తను దానికి బాధపడుతున్నాను, ఈ విధంగా మేము తిట్టాల్సింది కాదు అని చెప్పి కూడా తను సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ చాలా మంది అయితే ఇంకా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం మీరు బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు సారీ చెప్తున్నారు తప్ప కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు తిట్టాల్సి వచ్చింది ఏంటి అని చెప్పి కూడా మీరు చెప్పలేదు. అండ్ సారీ చెప్పడానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, స్క్రిప్ట్ రాసుకోవడానికి అలాగే స్క్రిప్ట్ దానికి తగ్గట్టు మీరు మాట్లాడడానికి గ్యాప్ తీసుకున్నారు తప్ప నిజంగా మీరు సారీ చెప్పాలనుకోలేదు అని అయితే నెటిజన్లు చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అలేఖ్య ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఈ ఆడియోస్ అన్ని కూడా అలేఖ్యవి అని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మరి అలేఖ్య ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనుకున్న టైంలోని తను కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది, తను సారీ చెప్తున్నట్టు కూడా. మరి అసలు సారీ చెప్పడం కూడా అందరికీ సాటిస్ఫాక్షన్ లాగా లేదు. అసలు సారీ చెప్పేస్తే సరిపోతుందా, ఎందుకు తిట్టాల్సి వచ్చింది, అసలైన కస్టమర్స్ ని ఈ విధంగా తిడతారా? ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, కస్టమర్స్ ని ఎలా చూడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మీకు నచ్చితే నచ్చినట్టు రెస్పాండ్ అవ్వాలి కానీ లేకపోతే లేదని చెప్పాలి కానీ మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా అని చెప్పి ఇంకా కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అఖిల. అయితే ప్రెసెంట్ అయితే అలేఖ్య చెప్పిన సారీ సాటిస్ఫైడ్ గా లేదు. తర్వాత మళ్ళీ తన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక సారీ చెప్పేసి వదిలేద్దాము, లేకపోతే ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అంతా కూడా వైరల్ అయిపోయింది. అండ్ దీనిపైన మీమ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలంటే మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, లేకపోతే మన లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తేనే అలేఖ్య చిట్టి పికిల్స్ కొనగలుగుతాము, లేకపోతే కిడ్నీలు అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, ఇది అమ్ముకోవాలి అని చెప్పి ఈ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ గా మారాయి. మరి వీళ్ళు చెప్పిన సారీ కూడా చాలా గ్యాప్ తీసుకొని వీళ్ళు రాసుకున్న ప్రకారం, స్క్రిప్ట్ రాసుకున్న ప్రకారం వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్తున్నారు తప్ప నిజానికి ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు కస్టమర్స్ పట్ల ఈ విధంగా మేము మాట్లాడినందుకు క్షమాపణ కోరుతున్నాము, ఇంకెప్పుడు కూడా మేము ఈ విధంగా చేయము, అండ్ ప్రైస్ రేట్స్ కూడా తగ్గిస్తాము, అసలు ప్రైస్ రేట్స్ ఇంతలాగా ఉండడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి కూడా ప్రతిదీ తను ఒక వివరణ ఇవ్వలేదు అని కూడా ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అఖిల. అయితే మనం చూస్తున్నాము ఇప్పటి వరకు కూడా
చూస్తున్నామో ఇప్పటి వరకు కూడా అంటే సారీ చెప్పిన వీడియో అయితే మనం చూస్తాము. అంటే వాళ్ళ సిస్టర్స్ ఫోర్స్ మీద ఏదో నామమాత్రంగా సారీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే కస్టమర్ ని ఈ విధంగా తిట్టిందో, ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో, సో నువ్వు పచ్చడి కొనలేని వాడివి, నీకు పెళ్ళెందుకు పెటాకులెందుకు అన్న రీతిలో కూడా తిట్టిందో, ఆ కస్టమర్ కి ఏమైనా పర్సనల్ గా అట్లీస్ట్ సారీ చెప్పడం లేదా కాల్ చేయడం, ఎందుకు ఇది జరిగింది అనేది ఏమైనా చేసిందా? లేదు అఖిల, ప్రెసెంట్ అయితే ఆ కస్టమర్ కి ఎందుకు ఈ విధంగా మాట్లాడానని చెప్పైతే అటు ఆ కస్టమర్ కి కూడా నేను సారీ చెప్తున్నాను అని కూడా చెప్పలేదు. అండ్ నిన్న రమ్య రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం తను ఇగో ఈ విధంగా కస్టమర్ ఈ విధంగా మాకు మెసేజ్లు పెట్టారు కాబట్టి మేము ఈ విధంగా రియాక్ట్ అయినాం అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ చూపించడం జరిగింది. అంతే తప్ప తను ఎందుకు ఏంటి అని చెప్పాలి. మరి మనం చూసుకుంటే నిన్న కూడా ఒక ఆడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. వేరే ఒక అమ్మాయిల్ని ఆడవాళ్ళు అని లేదు, మగవాళ్ళు అని లేదు, అందరినీ కూడా పచ్చడి కొనను అన్న మాటకి నోటుకు వచ్చినట్టు తిడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పర్టికులర్ గా ఇక్కడ కేవలం తను సారీ అని చెప్పి వదిలేస్తుంది కానీ తను ఎవరికి సారీ చెప్తోంది? కస్టమర్స్ ని తిట్టినందుకు కస్టమర్స్ కి సారీ చెప్తోందా, లేకపోతే ఈ విధంగా తను రియాక్ట్ అయ్యి బూతులు మాట్లాడినందుకు ఆ బూతులకి సారీ అని చెప్తోందా అన్న క్లారిఫికేషన్ కూడా తను ఇంకే ఇవ్వలేదు. అయినా సరే కస్టమర్స్ అందరూ కూడా నేను కూడా వన్ ఆఫ్ ద బాధితులనే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా సరే ఈ రోజు వీళ్ళు చేసిన ఈ పని, ముగ్గురు ఆడపిల్లలు ఎంపవర్మెంట్ స్టార్టింగ్ లోని ఎంత మంది అయితే దాదాపు చాలా మంది వీళ్ళకైతే సపోర్ట్ చేశారు. ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ యొక్క స్వతహాగా సొంత కాళ్ళ మీద నిలబడి పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఈ రోజు వాళ్ళని ఎంత పెద్ద ఎత్తున నించోబెడుతున్నారో మనం చూస్తున్నాం. చాలా పరిస్థితులు వీళ్ళు కూడా అదే క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ అందచందాలని ఆరబోసు అండ్ వీళ్ళ యొక్క ప్రెజెంటేషన్ కావచ్చు, వీళ్ళ హావభావాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కస్టమర్స్ ని ఆకట్టుకునేలాగా ఇది పచ్చళ్ళు కొనడానికి కాకుండా వీళ్ళ యొక్క ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కావచ్చు, ఈ విధమైన పబ్లిసిటీ చేసుకుంటూ అండ్ వీళ్ళే పర్సనల్ గా కమెంట్స్ పెడుతూ ఆ కమెంట్స్ కి వీళ్ళు మళ్ళీ వల్గర్ గా రిప్లైలు ఇస్తూ ఇంత దరిద్రంగా ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా కూడా నెటిజన్ ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ అలేఖ్య చేసిన సారీ, అలేఖ్య ఏదైతే బయటకు వచ్చి నేను నేనే మాట్లాడాను, నేను మాట్లాడిన దానికి సారీ చెప్తున్నాను అంతే తప్ప అంతకు మించి ఇంకా ఎక్స్టెండ్ గా ఒక్క మాట కూడా ఆ కస్టమర్స్ నా దేవుళ్ళని కానీ, కస్టమర్స్ నేను ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు, నేను సారీ చెప్తున్నాను అని కానీ, నెక్స్ట్ టైం నుంచి ఇది నేను రిపీట్ చేయను అని కానీ, అసలు ఎటువంటి సందర్భంలో తను మాట్లాడాల్సి వచ్చింది అని కానీ ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు. మళ్ళీ తన బిజినెస్ ని రన్ చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ స్ట్రాటజీ తప్ప వేరే ఇంకేది కాదు అని కూడా చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నారు.